శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట వ్రాయబడింది చూడండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున ఇశ్రాయేలుల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను పట్టణము ద్వారము గట్టిగా మూసివేసి ఉండెనంట. ఏం జరగకూడదని? ఎవరి భయం చేత? ఎవరి భయం అంట? వినండి జాగ్రత్తగా. ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత. ఇశ్రాయేలులు ఎవరు చెప్పండి? దేవుని ప్రజలు. ఫలానా పట్టణం దగ్గరికి వచ్చారంటే గడగడ వణికిపోతూ ఉన్నారంట ప్రియులారా. అందుకని ఎరికో పట్టణస్తులు ఏం చేశారంట? వారు ఊరికే ఒక గోడ కట్టించేసుకున్నారంట. ఎందుకు వచ్చిన గొడవ? రాత్రి అయినా రావచ్చు, పగలైనా రావచ్చు, అర్ధరాత్రి అయినా వారు మన పట్టణం మీదకి రావచ్చు. ఇశ్రాయేలులు అంటే కందిరీగలు లాంటి వారు. వాళ్ళతో మనం జయించలేము, వాళ్ళని తడువుకుంటే బ్రతకలేము. కాబట్టి అర్జెంటుగా అసలు మన ఊరు చుట్టూ ఒక గోడ కట్టించేద్దామని చెప్పి పెద్ద గోడ కట్టేశారంట. ఊరు మొత్తానికి, ఊరు లోపలికి ఎవ్వరు కూడా చొరబడ్డానికి వీలు లేనంత హైట్లో గోడ కట్టించేశారంట. గోడ కట్టించేసి ఒక ప్రాకారంలాగా భద్రం చేసుకొని హాయిగా లోపల ఉన్నారు. ఇప్పుడు వారు ఎరికోలోనికి ప్రవేశించాలి. ఎవరు? ఇశ్రాయేలులు. యొర్దాను దాటి వచ్చారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎరికోలోనికి ప్రవేశించాలి. ప్రవేశించడానికి ద్వారం ఉందా? ద్వారం లేదు. మొత్తం ఎత్తైనటువంటి ప్రాకారపు గోడ కట్టించేశారంట. ఇప్పుడు దేవుడు ఏమని ఆజ్ఞాపించాడంటే భక్తుడైనటువంటి యెహోషువతో, నేరుగా మీరు ఫలానా ఎరికో పట్టణం దగ్గరికి వెళ్ళి అక్కడ చేరి ఆ గోడ చుట్టూరు నన్ను స్తుతిస్తూ గోడ చుట్టూ మీరు తిరగండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. జనాలందరూ కూడా యెహోషువతో అంటున్నారంట, ఎక్కడయ్యా ఎరుకో పట్టణంలో చేరడానికి ఒక గేటు కానీ, ఒక తలుపు కానీ, ఒక కిటికీ కానీ ఏమీ లేదు. ఏదైనా ఒక దాన్ని మనం పడగొట్టి పోవడానికి అంతు చిక్కకుండా వారు మొత్తం మూసేసి భద్రం చేసుకున్నారు మన భయానికి. ఇంకెక్కడ మనం వెళ్ళేది అని యెహోషువతో అంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు యెహోషువతో? మీరు నేరుగా ప్రాకారం దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ తిరుగుతూ నన్ను స్తుతించండి, ప్రాకారాన్ని నేను కూలుస్తానని దేవుడు యెహోషువ భక్తునితో మాట్లాడతాడు. అప్పుడు దేవుడు చెప్పినట్టుగా భక్తుడైనటువంటి యెహోషువ ప్రాకారం చుట్టూ తిరుగుతూ ఉదయం లేయగానే ప్రాకారం చుట్టూ తిరగాలి, దేవుణ్ణి స్తుతించాలి. మరలా వచ్చి వారున్న ప్రాంతంలో వారు ఉండాలి. మరలా 2వ రోజు కూడా ప్రాకారం చుట్టూ తిరగాలి, దేవుణ్ణి స్తుతించాలి. మరలా వచ్చి వారున్న ప్లేస్లో వాళ్ళు ఉండాలి. ఈలాగున 6 రోజులు ప్రాకారం చుట్టూ వారు తిరుగుతూ ఉన్నారంట. 7వ రోజు తెల్లవారుజామునే దేవుడు యెహోషువతో మాట్లాడి, ఈరోజు ప్రాకారం చుట్టూ 7 మార్లు తిరగండి అని దేవుడు ఆజ్ఞాపించాడంట. ఇప్పుడు ఎన్నిసార్లు తిరగాలంట? ప్రతిరోజు ఒక్కసారే తిరగమన్నాడు. ఈరోజు మాత్రం 7 సార్లు నన్ను స్తుతిస్తూ ప్రాకారం చుట్టూ తిరగండి, బూరలు ఊదండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. అలాగా ఆజ్ఞాపించిన తర్వాత నేను చెప్పిన టయానికి జనులందరూ కూడా స్తుతిస్తూ కేకలు వేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు. యెహోషువ భక్తుడు దేవుడు ఏం ఆజ్ఞాపించాడో ఆ ప్రకారం ఆయన జనులను నడిపిస్తూ ఉన్నాడు. యాజకులు ఉన్నారు, తర్వాత సైనికులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. అందరూ కూడా ఆయన చెప్పినట్టుగా వేకుని లేచి వేసుకొని ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, 3 సార్లు అయిపోయింది, 4 సార్లు అయిపోయింది, 5 సార్లు అయిపోయింది, 6 సార్లు అయిపోయింది. 7వసారి ఇప్పుడు యెహోషువ ఏమని చెప్పాలంటే, మీరు స్తుతించేటప్పుడు గట్టిగా కేకలు వేయండి అని చెప్పాలి. ఆ టైంలోనే వారు బూరలు కూడా ఊదవలసి ఉన్నది, యాజకులు కూడా దేవుణ్ణి స్తుతించవలసి ఉన్నది. ఈలాగ జరుగుతూ ఉండగా భక్తుడైనటువంటి యెహోషువ 7వ మారు కేకలు వేయండి అని గట్టిగా ఆజ్ఞాపించినట్టు అక్కడ వ్రాయబడింది. 15 నుండి 20 వచనాల వరకు మనం చదువుకుంటే, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 15 నుండి 20 వచనాల వరకు చదువుకుంటే అక్కడ ఆ మాటలన్నీ వ్రాయబడి, వీరు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా
బలమైనటువంటి ఆ ప్రాకారము కూలెను అని వ్రాయబడును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎత్తైనటువంటి ప్రాకారపు గోడ, ఒక కట్టె కానీ, కడ్డి కానీ, కత్తి కానీ, రాడ్ కానీ ఏమీ లేకుండగానే దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా శత్రువుల గోడలైనటువంటి ఎరికో గోడలన్నీ కూడా కూల్చబడ్డాయంట. ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, లేక స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నప్పుడు ఈ శక్తిని, ఈ బలాన్ని, ఈ ప్రభావమును మనం పొందాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే ఎరుకో గోడలు కూల్చబడ్డ తర్వాత వారు చేసినటువంటి కార్యం ఏంటంటే, వెంటనే ఎరికో గోడలు ఎక్కడానికి అందరికీ అవకాశం దొరికింది. ఎత్తైనటువంటి ఆ గోడలన్నీ కూడా కూల్చబడగానే వెంటనే వారు ఊరిలోకి ప్రవేశించారంట. ప్రియులారా, మొత్తము యవనస్తులందరూ కూడా దాంట్లోకి ప్రవేశించారు. లోపలికి వెళ్ళగానే స్త్రీలు అనకుండా, పిల్లలు అనకుండా, పెద్దలు అనకుండా అందరినీ నాశనము చేయండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. అలాగే అందరినీ నాశనం చేశారు. తర్వాత వారు ఇచ్చినటువంటి, యెహోషువ భక్తులు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఎవరే కానీ ఈ ఎరికో పట్టణాన్ని దేవుడు శపించాడు గనుక ఎవరే కానీ ఈ పట్టణములో వెండి కానీ, బంగారం కానీ, విలువైన వస్తువులు కానీ, వస్త్రాలు కానీ ఏమీ ముట్టుకోవద్దని ఆజ్ఞాపించాడు. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం ఎరికో పట్టణం ఎలాంటిదని రాయబడింది? శపించబడినదని వ్రాయబడినది. వారు జనాలందరినీ నశింపజేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వెండి, బంగారం ఏదైనా ఒకవేళ దొరికితే అది దేవుని మందిరం చేర్చాలి తప్ప మీరెవరు పుచ్చుకోవద్దండి. ఎందుకంటే దేవుని మందిరం చేరిన తర్వాత ఏదైనా పాపము, శాపం ఉంటే అది పరిశుద్ధపరచబడుతుంది. మీ దగ్గర ఉంటే మాత్రం మీకు శాపం వస్తుంది. మాకు కూడా శాపం తీసుకుని వచ్చిన వారు అవుతారని యెహోషువ భక్తుడు ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారం ఇశ్రాయేలీలు ఎరికోలోనికి ప్రవేశించి శత్రువులందరినీ హతమార్చి వెండి బంగారాలన్నీ తీసుకొని దేవుని మందిరం చేర్చడానికి ఆయన ఆజ్ఞాపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆకాన్ అనేటువంటి వ్యక్తి వెండి బంగారాలు తీసుకొని దగ్గర పెట్టుకొని ఇశ్రాయేలులకు గొప్ప శాపాన్ని తీసుకొని వస్తాడు. తర్వాత ఆయనకి ఏం జరిగింది? ఆయన్ని రాళ్ళతో కొట్టి చంపుతారు. ఆయన భార్యని, వాళ్ళ పిల్లల్ని కూడా చంపేస్తారని అక్కడ వ్రాయబడింది. అయితే మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటంటే, స్తుతించుట వలన గొప్ప బలాన్ని, అంటే నువ్వే పని చేయకుండానే దేవుడు ఆయన బలాన్ని నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగూ దేవుణ్ణి ప్రతి విషయంలో స్తుతించాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎరికో గోడలన్నీ కూడా దేవుడు కూల్చబోతూ ఉన్నాడు. దేవుడు మనకు జయం ఇవ్వబోతున్నాడు. మనకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి ప్రాకారం కూల్చబోతూ ఉన్నాడని యెహోషువ భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఆజ్ఞాపించగానే ఈ సమస్త కార్యాలన్నీ కూడా నెరవేర్చబడినట్లు వ్రాయబడి ఉన్నది. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో ఉన్నటువంటి ఇలాంటి గోడలన్నిటిని కూడా సర్వాధికారి పడగొట్టి వేసి ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి జయమును, ఇశ్రాయేలులకు అడ్డుగా ఉన్నటువంటి గోడలను పడగొట్టినటువంటి దేవుడు మన జీవితాల్లో ఉన్నటువంటి అడ్డుగోడలన్నిటినీ, ఎరికో గోడలు ఎన్ని ఉన్నాయో, ఎవరిని బట్టి ఈ గోడలు మీకు కలుగుతూ ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు కూల్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎరికో అంటే సువాసన గల పట్టణము అని అర్థం. ఎరికో పట్టణానికి పేరేమో సువాసన గలదే, కానీ ఎరికో పట్టణములో పాపం మాత్రం అంత దుర్వాసన కొడుతూ ఉన్నదంట. సువాసన గల పట్టణం అని పేరుంది, కానీ పట్టణం మొత్తం లోపల దుర్వాసన కొడుతూ ఉన్నదంట. పాపము అంత విపరీతంగా ఉన్నదంట. అందుకని యెహోషువ భక్తుడు దాన్ని గెలిచి జయించి దానిలో ఉన్న వెండి బంగారాలన్నీ తీసుకుని వచ్చేటప్పుడు, ఈ ప్రాకారమును కట్టువాడు శపింపబడునుగాక అని చెప్పాడంట. ఏ ప్రాకారమును? ఎరికో యొక్క ప్రాకారం మేము పడగొట్టాం కదా యేసుక్రీస్తు నామములో, దేవుని నామములో. దాన్ని ఎవడే కానీ కట్టకూడదు. ఒకవేళ వాడు కట్టనారంభిస్తే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వలన గొప్ప జీవాన్ని మనం పొందుకుంటాం కోరుకుంటూ ఉన్నాడు.
అని చాలాసార్లు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఏం చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడమ్మా, ఏం చేయాలంట, నేను ఎట్లా చేస్తే దేవునికి సంతోషమంట అని ఫోన్లు చేస్తూ ఉంటారు. దేవుడు దానికి ఒక ఆన్సర్ ఇచ్చాడు. చూడండి ప్రియులారా, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుండి చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఎలాగూ చేయుట, ఏదైనా జరగని ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, మీ విషయంలో దేవుని చిత్తమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా సనగడానికి, గొనగడానికి, లేక టైం వేస్ట్ చేయడానికి టైం లేదు ప్రియులారా. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించి బలము పొందుదుముగాక, దేవుణ్ణి స్తుతించి స్వస్థత పొందుదుముగాక, దేవుణ్ణి స్తుతించి సమృద్ధి అయిన సహాయము పొందుదుముగాక, దేవుణ్ణి స్తుతించి జీవమును పొందుదుముగాక, దేవుణ్ణి స్తుతించి దైవ చిత్తమును నెరవేర్చుదుముగాక. అలాగూ దేవుణ్ణి స్తుతించి దేవుని నుండి అధికమైన దీవెన ఆశీర్వాదములు మనం పొందుకున్నట్లుగా దేవుడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.